సరదాగా ప్రభాకర్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, మేము ఈరోజు యూఎస్కు బయలుదేరుతున్నాము, ఇండియా నుంచి యూఎస్కి. సో ఈరోజే ఇక మా లగేజ్ అంతా ఇంట్లోంచి తీసుకొని కార్లో పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు బయలుదేరాల 10:30 11 లోపల. ఒకసారి చూసేయండి మా ఇల్లు ఎలా ఉందో. మొత్తం లగేజ్ కార్లో సర్దేసి ఇంకా బయలుదేరాము. కొంచెం నేను బయలుదేరేది చూపించలేదు, మధ్యలో చూపిస్తున్నాము. ఇలాగా బయలుదేరిన తర్వాత మళ్ళీ మేము ఏంటంటే, అందరూ ట్యాక్సీలో అట్లా వెళ్తారు కదా, మేము కొత్తగా చూపించాలని ఈరోజు ఆర్టీసీ బస్సులో బయలుదేరుతున్నాము బెంగళూరుకి. సో బెంగళూరు నుంచి మళ్ళీ ఫ్లైట్లో పోవాలి కాబట్టి, సో మీకు అందరికీ ఏంటంటే బస్సులో కూడా ప్రయాణం కూడా చేయవచ్చు, అంటే సరదాగానే బాగుంటుంది, అంత టెన్షన్ ఏం లేదు. సో అందుకోసం బస్సులో ప్రయాణం చేస్తున్నాము. సో బస్సులోంచి వ్యూ కొద్ది చూపిస్తున్నాను, చూడండి. చాలా బాగుంటుంది, నాకైతే నచ్చింది. ఇంకోటి, ఇక్కడ మేము నైట్ డిన్నర్ చేయాలి. బస్సు డ్రైవర్ ఆపారు. సో బస్సులో వాళ్ళందరూ దిగి రెస్టారెంట్లోకి బయలుదేరారు. సో అక్కడ ఎవరు ఫుడ్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము కూడా మా ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. చూడండి, ఈ హోటల్ చాలా బాగుంది. అంటే తిరుపతి చిత్తూరు మధ్యలో ఉంటుంది ఈ ప్లేసు. చాలా బాగుంది. సో నేనంటూ నా ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. ఇది పాలక్ మష్రూమ్ బటర్ పన్నీరు. ఇంకొకటి ఆవిడకు తను ఇడ్లీ తింటుందని ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాను. సో టేస్టీగా ఉంది, బాగానే. మళ్ళీ ఇంకా మేము బస్సులో ఎక్కి ప్రయాణం మొదలుపెట్టాము. సో అప్పటికి 9 అయింది, రాత్రి 9. ఆ తర్వాత మేము వచ్చేసాము ఇక్కడికి. బెంగళూరుకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మేము క్యాబ్లో మళ్ళీ బెంగళూరు ఎయిర్పోర్ట్కు బయలుదేరాము. సో ఎయిర్పోర్ట్ కూడా బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము క్యాబ్లోంచి. సో ఇంకా క్యాబ్ దిగలేదు. క్యాబ్ ఆపిన తర్వాత లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్లోకి బయలుదేరాలి. సో ఇదండి బెంగళూరు ఎయిర్పోర్టు. బాగుంది కదా, చాలా బాగుంది. రాత్రులు కాబట్టి ఇంకా లైటింగ్ చూడడానికి బాగుంటుంది. ఇదండి మా లగేజ్, ట్రాలీలో పెట్టుకొని తీసుకొచ్చాం చాలా కష్టంగా. ఇది బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బాగుంది కదండి. ఈ యుఎస్కి ప్రయాణం చేయాలంటే చాలా కష్టం అండి, ఎందుకంటే ఇంతకుముందు ఈజీగా ఉంది. ఇప్పుడు యాక్టివల్గా ఇప్పుడు మేము బయలుదేరి అన్నీ మాకు చెక్ ఇన్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇండిగో ఫ్లైట్లో మేము ఇప్పుడు కూర్చున్నాము. మీరు అదే ఫ్లైట్ వచ్చేసి ఖతార్ దోహాకు బయలుదేరుతుంది. మేము దోహాకు 3.5 గంట సేపు మేము మళ్ళీ దోహాలు ఉంటాము. ఇప్పుడు ఫ్లైట్లో కూర్చొని వెయిట్ చేస్తాం. ఇప్పుడు యాక్చువల్గా నేను వీడియో తీయలేదు అరైవల్ దోహా అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మేము ట్యాక్సీలో ఇప్పుడు హోటల్కి బయలుదేరుతున్నాం. అదేంటంటే హోటల్ 10 రోజులు క్వారంటైన్లో ఉండాలి దోహాలో. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దోహా నుంచి మేము హోటల్కి బయలుదేరుతున్నాము. ఆ సీన్ మీకు కనపడుతుంది. ఇలా దారిలో వస్తూ సిటీలో చూశాను. ఇది ట్యాక్సీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మాకు హోటల్ వెస్టిన్ దోహా వరకు ఫ్రీ, ఏం డబ్బులు తీసుకోరు, ఫ్రీగానే మనకు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మేము హోటల్ వస్తున్నాము. ఇదే హోటల్, ద వెస్టిన్ దోహా అనే 5 స్టార్ హోటల్. చాలా బాగుంది. అక్కడికి రిసెప్షన్కి వచ్చి కారు ఆగుతుంది. సో ఆ కారు ఆగిన వెంటనే ట్యాక్సీ డ్రైవరు, అంటే కొంచెం అక్కడ ఎండలుగా ఉన్నాయి దోహాలో, మమ్మల్ని దిగనీయకుండా ఏసీలో పెట్టి ఆ డ్రైవర్ వెళ్ళి అక్కడికి రిసెప్షన్కి మా పేపర్లు ఇచ్చి వచ్చాడు. సో మాకు రూమ్ అలాట్ చేశారు వెస్టిన్ దోహాలో. మాకు రూమ్లోకి వెళ్తున్నాము.
501 మా రూమ్ నంబర్, సారీ 273. ఇది మా రూము. సో ఇప్పుడు మా రూమ్ టూర్ చూపిస్తాను, లోపలికి రండి. ఇది ఫస్ట్ ఎంట్రన్స్. ఇది ఇలాగ వెళ్తూ ఇది ఫస్ట్లో బాత్రూమ్ ఉంది. ఇది బాత్ టబ్ అది ఫస్ట్. తర్వాత నెట్, ఇది నెట్ ఉందన్నమాట. ఇది ఆటోమేటిక్లీ మనం బటన్ నొక్కితే పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. కర్టన్ అనమాట, ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ కర్టన్ అది. సో ఇది వాష్ బేసిన్. 2 ఉన్నాయి. చాలా అందంగా, క్లీన్గా, నీట్గా బాగుంది. ఏది ఏమైనా 5 స్టార్ హోటల్ అంటే అదేనండి బాబు, అలాగ ఉంటాయి. 2 వాష్ బేసిన్స్. తర్వాత ఇది స్నానాల గది. స్నానం చేసేందుకు ఇది సపరేట్గా ఉంటుంది. షవరు. తర్వాత ఇది బెడ్రూమ్. అది బెడ్. అది నేనేనండి బాబు, బాగున్నానా? అది ఫస్ట్ మాకు లంచ్ ఇచ్చారు. వచ్చిన తర్వాత ఇది మా ఫస్ట్ లంచ్. అదేంటో చూపిస్తాను, చూడండి. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఏదైనా చాలా నీట్గా ప్యాక్ చేశారు. అండ్ చాలా సూపర్గా టేస్టీగా ఉంది ఫుడ్. ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఇది షవర్మా. మీకు తెలుసు కదా షవర్మా. సో సలాడ్, కేక్, జ్యూసు, వాటర్. సో అన్నీ మాకు ఒక్కొక్కరికి బాగా లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ 3 బాగున్న టేస్టీగా. ఏ ఇబ్బంది లేదు. 10 రోజులు క్వారంటైన్ కాబట్టి ఇంట్లోంచి, రూమ్లోంచి బయటికి రావు కాబట్టి. సో ఎవ్రీథింగ్ మొత్తానికి మనకు ఆ 10 రోజులు ఇలానే జరుగుతుంది. ఎలా ఉన్నారు? మేము మాత్రం ఫస్ట్ క్లాస్. ఎందుకంటే మేము ఇప్పుడు ప్రస్తుతానికి దోహాలో క్వారంటైన్లో ఉన్నాము. మేము ఇండియా నుంచి మీకు అమెరికాకు ప్రయాణం చేస్తున్నాము. కాకపోతే మధ్యలో ఖతార్ దోహాలో క్వారంటైన్ 10 రోజులు ఇచ్చారు. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి క్వారంటైన్లో ఉన్నాము. మా అనుభవంలో ఏంటంటే మేమేమో ఎలాగా ఇండియా నుంచి దోహాకు వచ్చాము. వచ్చేటప్పుడు మేము ఏమి క్యారీ ఏ డాక్యుమెంట్లు క్యారీ తెచ్చుకున్నాము మాతో పాటు, అవి వెంటనే మనకు ఇండియా నుంచి ఇక్కడికి అలౌ చేస్తారు కూడా. అవి లేకపోతే ఒక్క పేపర్ లేకపోయినా కష్టమే. సో మన తెలుగు వారికి చెప్పేది ఏంటంటే, మేము ఎవరైనా మన తెలుగు వాళ్ళు అమెరికా వెళ్ళాలన్నప్పుడు వాళ్ళ కొడుకు దగ్గరకో కూతురు దగ్గరకో ఇట్లా వెళ్ళాలంటే ఖచ్చితంగా క్వారంటైన్ చేయాల్సి ఉంటుంది. సో మేము దోహా ఖతార్ ఎంచుకున్నాము. సో ఖతార్లో అయితే చాలా ఈజీగా ఉంటుందని ఇక్కడికి మేము వచ్చాము. సో మేము బయలుదేరే ముందు మేము తీసుకున్న డాక్యుమెంట్లు ఏంటంటే, మనం 2 కోవిడ్కు వ్యాక్సిన్ వేయించుకున్నాం కదా 2, దాని తాలూకు కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కావాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్టీపీసీఆర్ 72 గంటల ముందు మనం చేయించుకోవాలా. 3 రోజుల ముందు చేయించుకొని ప్రయాణం చేయాలా. అదే ఒకటి వ్యాక్సిన్ సర్టిఫికెట్ అండ్ ఆర్టీపీసీఆర్ 2. ఇంకొకటి వచ్చేసి హోటల్ బుకింగ్. అంటే ఖతార్లో దోహాలో మనం హోటల్ బుకింగ్ ఆల్రెడీ చేసుకొని ఉండాలా. ఆ బుకింగ్ కూడా మనకు డాక్యుమెంట్లో ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత టికెట్ మనకు అమెరికా నుంచి అమెరికా ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ అక్కడి వరకు రిటర్న్ టికెట్ ఉండాలి. రిటర్న్ టికెట్ తీసుకొని అది ఒక కాపీ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. అంటే అమెరికాలో మీ అబ్బాయో అమ్మాయి ఉంటారు కదా, వాళ్ళు మీ పేరు మీద ఇన్సూరెన్స్. అందుకే ఈ 10 రోజులు మనం క్వారంటైన్లో కాబట్టి అది కూడా చేస్తే మనకు బాగుంటుంది. ఇంకొకటి ఇక్కడ ఖతార్ గవర్నమెంట్ ఏంటంటే ఒక ఎహ్తిరాజ్ అనే ఒక యాప్ ఉంది. అది మన ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక సిమ్ కార్డు కొనుక్కొని ఖతార్లో ఆ సిమ్ కార్డ్ మనం తీసుకున్న తర్వాత మన ఫోన్లోకి ఎహ్తిరాజ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మనకు క్వారంటైన్లో ఉన్న
ఇది ఇవన్నీ వాళ్ళు దాంట్లోకి అప్లోడ్ అవుతాయి కాబట్టి ఆ తర్వాత మనం బయట తిరగాలన్నా మనకి ఏం చేసుకోవాలన్నా మన ఫోన్లో ఒకటి గ్రీన్ వచ్చేస్తుంది మన పేరు మన హెల్త్ కార్డ్ అనమాట. దాంట్లో ఈ గ్రీన్ వచ్చేసింది అనుకో ఈజ్ ఫిట్ అనమాట, మనం కరెక్ట్గా ఆరోగ్యంగా ఉన్నట్టు అది అందరికి తెలిసిపోతుంది. సో మనం బయట ఇక్కడ ఖతార్లో దోహాలో ఏమైనా తిరగాలని బయట పోవాలన్నా ఖచ్చితంగా వాళ్ళు ఎహ్తిరాజ్ లో ఉండే గ్రీన్ QR కోడ్ ఉంటుంది, అది మనం చూపించాలి ఎక్కడికైనా ఎవరికైనా ఎక్కడికైనా. సో అది ఉంటేనే మనకు అలౌడ్ అనమాట. సో అది కూడా మీకు ఎయిర్పోర్ట్లోనే మీకు సిమ్ కార్డు దొరుకుతుంది, అక్కడ తీసుకొని రావాలి. అలాగే ఖతార్ రియాల్స్ డబ్బు కూడా మీరు కొంచెం ఖచ్చితంగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఖర్చులకి ఉండాల్సింది. ఇక్కడ ఆటోలకు ట్యాక్సీలకి ఆటో ఉండవు కదా, ట్యాక్సీలకి క్యాబ్లకి ఉంటాయి కదా, అవి దానికి ఖచ్చితంగా మీకు ఖతార్ రియాల్స్ అంటే ఖతార్ సంబంధించిన డబ్బు మాత్రం మీరు పెట్టుకోవాలి. ఈ 10 రోజులలో మేము ఖతార్లో ఉన్నాం కదా హోటల్లో, వాళ్ళు మాకు 10వ రోజు మాకు 2 రోజుల తర్వాత మాకు ఏంటంటే కోవిడ్ టెస్ట్ చేశారు, దాంట్లో నెగిటివ్ వచ్చింది. తర్వాత 9వ రోజు మాకు చేశారు కోవిడ్ టెస్ట్, అది కూడా మాకు నెగిటివ్ రిపోర్టు వచ్చేసింది. ఈ రిపోర్ట్ తీసుకొని మనకు డిశ్చార్జ్ చేస్తారు. ఆ తర్వాత మామూలుగా మళ్ళీ ఒక 4 రోజులు వేరే హోటల్లో ఉండాల్సి వస్తుంది. ఆ వేరే హోటల్లో అప్పుడు మనం RT-PCR మనం సొంతంగా చేసుకోవాలి, ఇప్పుడు ఎవరికి సంబంధం లేదు. అదే మన హాస్పిటల్కి వెళ్ళి డబ్బు పెట్టి మనము ఒక 300 రియాల్స్ అవుతుంది, అది ఖర్చు పెట్టుకొని మనకు 72 గంటల ముందు మనకు RT-PCR సర్టిఫికేట్ ఇస్తారు. అది తీసుకొని మనము హోటల్ చెక్అవుట్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మన అమెరికా ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇదండి నా అనుభవంలోకి వచ్చిన ఈ సమాచారాన్ని మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకున్నాం కాబట్టి అందరికీ నా తరపున మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి మీరు ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీకు కూడా అవసరం ఉందనుకుంటాను. సో అందుకోసం మీకు నా ఈ అనుభవం మీకు షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. ఈరోజు మాకు 10వ రోజు అయిపోయింది, మాకు RT-PCR టెస్ట్ చేశారు. మాకు ఈరోజు 10 రోజులు క్వారంటైన్ అయిపోయింది, అందుకు మేము చెక్అవుట్ చేస్తున్నాము హోటల్ని. ఆ తర్వాత చెక్అవుట్ చేసిన తర్వాత మాకు మళ్ళీ ఒక 5 డేస్ అంటే 5 రోజులు మళ్ళీ వేరే హోటల్లో మళ్ళీ అక్కడ స్టే చేయాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి బెల్ బాయ్ వచ్చాడు, మా లగేజ్ అంతా అక్కడ ట్రైన్లో పెట్టుకున్నాడు, తీసుకొని మాకు బయటకు లిఫ్ట్ దగ్గరకు వచ్చాము. ఇదండి హోటల్ మధ్యలో వ్యూ ఉంది కదా, చాలా బాగా డీసెంట్గా ఉంటుంది. అండ్ అక్కడి నుంచి మాకు క్యాబ్ బుక్ చేసుకున్నాము వెస్టిన్ దోహా నుంచి. సో ఇది ఎక్కడ అంటే రాడిసన్ బ్లూ, ఇది కూడా 5 స్టార్ హోటలే, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇది 5 స్టార్ హోటల్ రిసెప్షన్, ఇది రాడిసన్ బ్లూ. అక్కడ మేము మళ్ళీ రూమ్కు చెక్ఇన్ చేసుకున్నాము. ఆ తర్వాత అక్కడ రూమ్ అలాట్ చేయింది మాకు. సో అక్కడిది ఆ వ్యూ అన్నీ మీకు హోటల్ ఎలా ఉండేది మీకు చూపిస్తున్నాను. ఇది కూడా చాలా డీసెంట్గా చాలా బాగుంటుంది ఈ హోటల్. సో ఫేమస్ మీకు తెలుసు కాబట్టి రాడిసన్ బ్లూ అంటే, సో వన్ ఆఫ్ ద 5 స్టార్ హోటల్ ఇది ఒకటి. ఇది కొన్ని ఫారాలు ఫిలప్ చేయాలి, అక్కడ రిసెప్షన్ చెప్పింది కాబట్టి కొన్ని మేము 2 మెంబర్స్ కదా, నేను నా భార్య కదా. సో కొన్ని డాక్యుమెంట్లు సిగ్నేచర్లు పెట్టారు. సో మాకు అక్కడి నుంచి రూమ్కి అలర్ట్ చేశారు కాబట్టి 501 మా రూమ్ నెంబరు. సో మీకు అక్కడికి వస్తున్నాం. సో మొబైల్ అతను లగేజ్ తీసుకొచ్చి రూమ్లో పెట్టాడు. ఇది కూడా రూమ్ చూపిస్తున్నాను. సో ఎంట్రన్స్, తర్వాత ఇది బాత్రూమ్. చాలా నీట్గా చాలా బాగుంది. సో ఆ తర్వాత ఇది మాకు కావాల్సిన టీ, కాఫీ, వాటర్ ఏదైనా చేసుకోవడానికి మాకు పక్కనే ఉన్నాయి. ఇది ఫ్రిజిరేటర్ కాదు, ఇది క్లోజెట్.
క్లోజెట్లు ఉన్నాయిగా. దీంట్లో ఐరన్ చేసుకోవడానికి టేబుల్, ఐరన్ బాక్స్, ఇది రిఫ్రిజిరేటర్, సేఫ్ మన జ్యువెలరీ అండ్ దాచుకోవడానికి. ఇది బెడ్. చాలా నీట్గా, ఎంత కలర్ఫుల్గా డెకరేటెడ్గా ఎంత బాగుందంటే నా మాటలు చెప్పలేను. చూస్తే కానీ అనుభవంలోకి రాదు. ఇది బయటి వ్యూ చూపిస్తున్నాను. దోహా సిటీ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు మేము రాత్రి డిన్నర్ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్, అదే హోటల్లో ఇండియన్ రెస్టారెంట్ చింగారి అనే ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్లో మేము డిన్నర్ చేస్తున్నాము. ఆ చింగారి లాగానే బాగా వెలుతురు మంటల్లాగా ఉంది. చాలా కాస్ట్లీ ఫుడ్ అక్కడ. సో మళ్ళీ మేము డిన్నర్ చేసి రూమ్కి వెళ్తున్నాము. సో ఇది లాబీ అనమాట. అక్కడ కాసేపు రిలాక్స్ అయి కూర్చుంటున్నాము. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి లెఫ్ట్ దాకా అలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి ఎంత బాగుందో. ఆ తర్వాత అది లెఫ్ట్ అనమాట. ఇది మేము ఇట్లా దోహాలో 5 రోజులు ఉంది కాబట్టి, ఎహ్తిరాజ్ మాకు ఉంది కాబట్టి ఇలా సిటీ చూడడానికి వెళ్ళాము, దోహా సిటీని. ఇది డౌన్ టౌన్. చూడండి ఎంతెంత పెద్ద భవనాలు, బిల్డింగ్స్ ఎంత అందంగా ఉన్నాయో దోహాలో. ఇది యాక్చువల్గా మీకు ఒక దోహా ఖతర్ టూరు చూపిద్దాం అనుకున్నాను. సో నాకు వీలు కాలేదు. సో దీంట్లోనే మీకు మొత్తం దోహా టూర్ని కూడా, సిటీని కూడా చూపిస్తాను. చూడండి ఎంత గ్రీనరీగా, ఎంత ఈ ఎడారి ప్రదేశంలో, ఈ ఎడారి ఊర్లో ఇంత గ్రీనరీగా, ఇంత పెద్ద సిటీ ఎంత అందంగా ఖతార్ గవర్నమెంట్ ఎంత తయారు చేసుకుని చూడండి, ఎంత కష్టపడ్డారో వాళ్ళు. చూడండి ఎంత భవనాలు, ఆకాశం అంటే భవనాలు, ఆకుపచ్చదనం, పార్కులు, చాలా చాలా బాగుంటుంది. ఈ దుబాయ్ తర్వాత ఈ ఖతరే ఎంత నీట్గా, క్లీన్గా, ఇంత అందంగా తయారైన ఊరు ఇది. చూడండి ఎంత బాగున్నాయో భవనాలు. చాలా బాగుంటుంది, చూడాల్సిన ప్రదేశాలు. ఇది మళ్ళీ మేము రూమ్కి వచ్చేసి టూర్ నుంచి లెఫ్ట్లోకి వెళ్తున్నాము, రూమ్లోకి వెళ్ళాలని. హోటల్లో లెఫ్ట్ క్లోజ్ అయ్యింది. ఫాస్ట్గా వచ్చేస్తుంది అన్నమాట ఇది. మేము 4వ రోజు వచ్చేసి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం వచ్చాము ఈ హాస్పిటల్కి దోహాలో. కంపల్సరీగా ఆర్టీపీసీఆర్ కావాలి, ఇది లేకపోతే మాకు ఎయిర్పోర్ట్ కూడా రానివ్వరు. సో 4వ రోజు తీసుకున్నాము. మేము ఇప్పుడు ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తీసుకొని మేము ఇంకా తినలేదు కాబట్టి పాపా జాన్స్కి వెళ్ళాము అక్కడ ఫుడ్ తినడానికి. సో మేము ఆర్డర్ ఇచ్చాము ఫుడ్. ఆర్డర్ తీసుకున్న తర్వాత ఫుడ్ తీసుకొని బయలుదేరాలి. సో ఇంకా మాకు నా ఆర్డర్కి ఇంకా రాలేదు, సో వెయిట్ చేస్తున్నాము. ఇంతలోగా పాపా జాన్స్ గురించి చూడండి. సరే ఫుడ్ తీసుకున్న తర్వాత మేము ఇంకా మళ్ళీ హోటల్లోకి వెళ్తున్నాము. హోటల్లోకి వెళ్ళి సో అదే చూడండి, అక్కడ దోహా ఉన్న అరబీ కొందరు జెంటిల్మెన్స్ వస్తున్నారు కదా. సో దోహా వాళ్ళు అలాగా ఉంటారు డ్రెస్ చేసుకొని. సో వాళ్ళు కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే వాళ్ళు చూడాలి, మీకు కూడా తెలియాలి కదా అరబియన్స్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ డ్రెస్ ఎలా వేసుకుంటున్నారు. సో వాళ్ళు అక్కడ అరబియన్ సిటిజన్ అన్నమాట, అలా ఉంటారు వాళ్ళు. మామూలుగా మన సినిమాలు చూపిస్తారు కదా, అది కాకుండా సో ఒరిజినాలిటీ వీళ్ళు
మనం ఖచ్చితంగా ఒరిజినాలిటీ అరబీ వాళ్ళని చూస్తున్నాము. సో ఇది హోటల్లోకి మామూలుగా రిసెప్షన్ ఎంటర్ అయ్యాం కదా. సో ఇదంతా మళ్ళీ ఒకసారి మీకు కనుల విందు చేస్తున్నాము. ఇలాగా రిసెప్షన్లో, షాప్లు, లాబీసు చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత మేము తెల్లవారి 3 గంటలకు చెక్అవుట్ చేసి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాము. ట్యాక్సీ వచ్చింది. సో బెల్ బాయ్ అంతా మా లగేజ్ అంతా ట్యాక్సీలో ఫిల్ చేస్తున్నాడు. ట్యాక్సీ బయలుదేరింది. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దోహా. మనం ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేస్తున్నాము. చాలా బాగుంటుంది. సో రేటింగ్లో దోహా ఎయిర్పోర్ట్ నెంబర్ 1 అని అంటారు. అది నిజమే కావాలి. చాలా అందంగా ఉంటుంది. హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దోహా, ఖతార్. కనిపిస్తుంది చూసారా? ఇదేనండి ముందు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. ట్యాక్సీ వచ్చి అక్కడ ఆగింది. అంటే అన్ని ఎయిర్లైన్స్లు ఉంటాయి కదా, ఖతార్ ఎయిర్వేస్ కాబట్టి వాళ్ళ నేషనల్ క్యారియర్. సో ఇది ఫిలడెల్ఫియా అంటే అమెరికాకి చెక్-ఇన్ ఏరియా. ఇక్కడ చెక్-ఇన్ చేస్తాము మా లగేజ్. ఇది ఏరియా అనమాట. చాలా పెద్ద కౌంటర్స్ ఉన్నాయి. చూడండి పైన రూఫ్ ఎంత బాగుందో. ఆ తర్వాత చెక్-ఇన్ అయ్యింది, ఇమిగ్రేషన్ అయింది. సో బోర్డింగ్ కోసం వెళ్తున్నాము. బోర్డింగ్ వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది నేను ఎస్కలేటర్ మీద నడుస్తున్నాను. ఇప్పుడు బోర్డింగ్ అయిపోయింది. ఫ్లైట్లో కూర్చున్నాం. దోహా టు ఫిలడెల్ఫియా. చాలా లాంగ్ ఫ్లైట్, 15 hours, 15 గంటలు. ఇది కూడా చూడండి, అక్కడ ఎయిర్ హోస్టెస్, అది కిచెను ఇలా ఉంటుంది విమానంలో. తర్వాత విమానంలో మీకు ఒక బాత్రూమ్ చూపించాలనుకున్నాను. సో బాత్రూమ్ చిన్నదైనా కూడా అన్ని వసతులతో కూడిన బాత్రూమ్ చాలా బాగుంటుంది. సో మనకు వేడి నీళ్ళు, చల్ల నీళ్ళు, హాట్ అండ్ కూల్ వాటర్, సోపు. ఆ తర్వాత ఇది పర్ఫ్యూము కొట్టుకోవడానికి మంచి వాసన ఉంటుంది స్పెషల్గా. ఇది టాయిలెట్ సీటు. సో చూడండి ఎన్ని వసతులు ఉన్నాయి. ప్రతి దానికి మనకు ఆ చిన్న బాత్రూంలో అన్ని వసతులు ఉన్నాయి. టిష్యూ పేపర్, క్యాష్, ఇలాగా అన్నీ ఉన్నాయి. మాకు ఇప్పుడు లంచ్ ఇచ్చారు, భోజనం. సో భోజనం ఏంటంటే చికెన్ బిర్యానీ. చూడండి ఎంత టేస్టీగా, ఎంత రుచి ఉందంటే 5 star హోటల్ తిన్నట్టే. చికెన్ బిర్యానీ, వాటర్, ఒక బన్ను, తర్వాత మాకు కాఫీ, కూల్ డ్రింక్స్, మీకు కావాలంటే వైన్, విస్కీ, బియర్, ఎవ్రీథింగ్ అవైలబుల్. సో ఈ 15 గంటల్లో ఎన్ని సినిమాలు చూసామో మాకే లెక్కలేదు. బోర్ కొడుతుంది. ఎప్పుడు వచ్చి ఫిలడెల్ఫియా అమెరికా వస్తుంది, దిగిపోదామా అన్నట్టుగా ఉంది. ఇదండి ఫ్లైట్లో ఫ్లైట్స్ చాలా కలర్ఫుల్గా బాగుంటుంది. ఖతార్ ఎయిర్వేస్. ఇది మ్యాప్, 3D మ్యాప్. ఇది మా ఫ్లైట్. మేము ఫిలడెల్ఫియా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. మా లగేజ్ చెక్-ఇన్ చేసుకోవడానికి మళ్ళీ చెక్-ఇన్ చేసాము. తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ అయిపోయింది మాకు ఫిలడెల్ఫియాలో. సో మా 3rd ఫ్లైట్ ఎక్కడానికి మేము బోర్డింగ్కి వచ్చాము. ఇదే బోర్డింగ్ గేట్ ఇది. సో బోర్డింగ్ గేట్లో మాకు రెస్టారెంట్లు అవన్నీ చాలా బాగున్నాయి, వసతులు. సో ఇదే మేము ఎక్కబోయే 3వ ఫ్లైట్, అమెరికన్ ఎయిర్లైన్స్, ఫ్లోరిడా కోసము. ఇప్పుడు మేము ఫ్లైట్ ఎక్కేసాము. ఇప్పుడు మేము అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో ఉన్నాము. ఫ్లోరిడా, ఓర్లాండో దిగడానికి కోసం. ఒకసారి చూడండి అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో. ఇది లోపల వ్యూ. ఇది కూడా బాగానే రిచ్గానే ఉంటుంది ఈ ఫ్లైట్, అమెరికన్ ఎయిర్లైన్స్. తర్వాత ఎట్టకేలకు ఫ్లోరిడా ఓర్లాండో ఊర్లోకి వచ్చేసాము. ఈ ఊర్లో మేము ఉంటున్నాం కాబట్టి మా అమ్మాయి, అల్లుడు, మనవరాళ్ళు ఎట్టకేలకి వచ్చేసాం. చాలా ప్రయాసాలతో
కష్టాలతో కూడిన ప్రయాణంతో. ఇప్పటికి మేము ఓర్లాండ్కి వచ్చేసాము. ఇప్పటికీ ఇండియా నుంచి అమెరికాకు మా ఈ చివరి ప్రయాణం. ఎందుకంటే ఇంట్లో ఇప్పుడు ఓర్లాండో ఇంట్లో ఉంటున్నాం కాబట్టి వచ్చేసాము. చూశారు కదా, లాస్ట్ ఇండియా నుంచి ఓర్లాండో వచ్చే వరకు ఈ ప్రయాణంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి అంటే నష్టాలు ఏమి లేవు, కష్టాలే. సో ఆ కష్టాలు కూడా చాలా మరుపురానివిగా ఉన్నవి, జీవితాంతం మనం గుర్తుపెట్టుకోలేగా ఉన్నాయి. మాకు చాలా సంతోషంగా ఉంది అండ్ మాకే ఇబ్బందులు కలగలేదు ఎక్కడ, చాలా సంతోషంగా వచ్చేసాము. నెక్స్ట్ ఇంకేంటంటే ఇది ఇంకా మా ప్రయాణం ఈ మర్జిలీలో మా చివరిగా వచ్చి ఇంట్లో స్టే చేసాము. సో అందరూ సంతోషంగా ఉన్నారు. మీరు కూడా సంతోషంగా ఉంటారు అనుకుంటున్నాను. ఎలా ఉంది మా ఈ ప్రయాణం? మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చింది కదా? మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.